హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు పూరీలు ఇలా సాఫ్ట్గా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలని చూపిస్తానండి. ఇలా ఒక బౌల్లో 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని కాస్త వాము, 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరీ పిండిని కలిపేసుకోవాలి. ఇలా మనం ఉప్మా రవ్వ యాడ్ చేయటం వల్ల పూరీలు అనేవి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. అంటే కొంతమందికి చూడండి పూరీలు అసలు కుదరదు అంటారు. అంటే పాపడాల్లా వస్తున్నాయి అంటారు కదా! అలా రాకుండా ఉండాలంటే ఇలా ఉప్మా రవ్వని ఒకసారి యాడ్ చేసి చూడండి, తప్పకుండా చాలా బాగా వస్తాయి. ఇలా మంచిగా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక 10 మినిట్స్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మనం పక్కన పూరీలు చేసేసుకోవాలి. పూరీలు అనేవి మరీ లావుగా చేసుకోకూడదు, మరీ సన్నగా చేసుకోకూడదు. సో ఇలా చూసుకొని మీడియంగా చేసుకోవాలి. మరీ సన్నగా చేస్తే మనకి పాపడాల్లాగా వస్తాయి, పొంగవన్నమాట. సో మనం చూసుకొని నీట్గా ఇలా చేసేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి. చూడండి, చూసారుగా ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయో. తప్పకుండా ట్రై చేయండి, ఈ టిప్పు బాగా పనిచేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.